ప్రజల దృష్టిలో రాక్షసులు, మత ఉన్మాదుల దృష్టిలో దేవుడు, అట్లాగే మతపరమైనటువంటి రాజ్యం కావాలని కోరుకునే వాళ్ళకి గురువు అయినటువంటి అది కొమైనీ కుటుంబం. ఆ కొమైనీ కుటుంబానికి సంబంధించినటువంటి అందరూ కూడా చేసిన పని ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మతం అంటే ముస్లింలు కానటువంటి వాళ్ళని బలవంతంగా మతం మార్చడం, లేదంటే ప్రాణాలు తీయడం, ఆ నిలదీసినటువంటి వాళ్ళని ఉరి తీయడం, కాల్చి చంపడం లాంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా 40 సంవత్సరాల నుండి ఆ దేశపు పరిపాలనను తమ హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు కొమైనీ మరణం తర్వాత, కొమైనీని మొన్న ఇజ్రాయెల్, అమెరికా లేపేశాక ముక్తజా కొమైనీ ఇంతవరకు బయటికి కనిపించలేదు. కొమైనీ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ చేతుల్లోనే ఈ సైన్యం అంతా నడుస్తుంది. 31 రాష్ట్రాలు అక్కడ ఉన్నాయి. ఆ 31 రాష్ట్రాలని ఈ పెద్ద కొమైనీ వాళ్ళ బంధువర్గమే చూస్తూ ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రానికి సపరేట్ సైన్యం, ఒక్కొక్క రాష్ట్రానికి సపరేట్ ఆయుధాలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళ పర్యవేక్షణ 7 పెద్ద కొమైనీ బ్రదర్సు చూస్తూ ఉంటుంటారు. అదంతా కూడా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా అయితే పదవిలో ఉన్నోళ్ళు కాదు, మత పెద్దల పరంగా పదవిలో ఉన్నటువంటి వాళ్ళు. సైన్యం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి పెజెష్కియాన్ మాట విందు, వీళ్ళ మాట వింటది. ఇప్పుడు తాజాగా ఎవరైతే అయతొల్లా మొహమ్మద్ తకీ జన్నతి, ఇతను సీనియర్ నాయకుడైనటువంటి అయతుల్లా అహ్మద్ జన్నతీకి బ్రదరు, అలాగే సుప్రీం లీడర్ అలీ కొమైనీకి క్లోజ్ వ్యక్తి. ఇప్పుడు తను తాజాగా ఈ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఏదైతే క్వామ్ సిటీలో ఆ మధ్యకాలంలో తిరగబడ్డటువంటి పర్షియన్స్ని చంపేసినటువంటి వ్యవహారాల వెనకాల ఉన్నటువంటి సూత్రధారి అతను ఆ రోజున విధ్వంసం సృష్టించి, కాల్పులు, బాంబుల పేలుళ్ళు సృష్టించి ఏదైతే కొమైనీ వ్యతిరేక ఉద్యమకారుల ప్రాణాలు తీశాడు. బురకాకి వ్యతిరేక ఉద్యమం, ఆ రోజున కొమైనీకి వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళందరి ప్రాణాలు తీయించింది ఇతనే. ఇప్పుడు ఇతన్నే లేపి పడేసింది ఇజ్రాయెల్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మిమ్మల్ని హింసించినటువంటి వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, మేము వాళ్ళంతా చూస్తాము, వాళ్ళకి సంబంధించిన అడ్రస్సు, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటన్నట్టు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ అక్కడ వాళ్ళకి పాంప్లెట్లు వెదజల్లి తర్వాత వీటిట్లలో మన నెట్ ద్వారా కూడా అడుగుతున్నారు. వీళ్ళు అలాంటి సమాచారాలు ఇస్తున్నారు. ఆ సమాచారం అందుకోగానే లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్తో సహా కనుక్కుని వీళ్ళు ఏ టైంలో ఉన్నారో లెక్క చూసుకుని మరి పేల్చి అవతల పడేస్తున్నారు.